Introduction. So hi, hello viewers. So today I am launching new channel. సో ఇంతకుముందు 2-3 ఛానల్స్ ఉండేవి. సినిమా వ్యూ అని ఒకటి, మూవీ రివ్యూస్ చెప్తాను. దాంట్లో ఇంకో ఛానల్ ఉంది, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, అప్పుడప్పుడు సాంగ్ మేకింగ్స్ అలాంటివి చేసి పెడుతుంటాను. ఈ 2 ఛానల్స్కి పెద్దగా వ్యూస్ ఏం రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సినిమా వ్యూ ఛానల్కి మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చూడండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ వెళ్ళి అక్కడ కూడా రివ్యూస్ వీడియోస్ చూడండి, మీకు డెఫినెట్గా బాగా నచ్చుతాయి అవి. సో ఈరోజు నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొంచెం అప్డేట్ అవుదాం అనుకున్నాను. ఇప్పటి నుంచి ఓన్లీ కామెడీ వీడియోస్ అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న వాటిని తీద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చాలామంది ఫ్రెండ్స్తోని, నా ఫ్రెండ్స్ అండ్ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో టైఅప్ అయ్యాను. సో వాళ్ళందరూ కలిసి ఒక కొత్త ఛానల్ పెట్టి డిఫరెంట్గా వీడియోస్ చేద్దాం అన్నారు. సో వాళ్ళ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను ఈ ఛానల్ ఈరోజు స్టార్ట్ చేశాను. మన ఛానల్ పేరు వచ్చేసి స్టాండ్ అవుట్ ఎంటర్టైనర్. సో మీకు ఎలాగైనా సరే ఎంటర్టైన్ ఇచ్చే పూచి మాది. అండ్ డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అలాగే మీరు కొత్తగా వచ్చుంటే, వీడియో కనుక నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మన ఛానల్ ఇంట్రడక్షన్ చెప్పాను. అండ్ నా పేరు సతీష్ అండ్ కెమెరామ్యాన్ యోగేష్. అండ్ ఇంకా చాలామంది మెంబర్స్ ఉన్నారు, ఎడిటింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైనింగ్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్ కూడా చాలామంది ఉన్నారు. వీడియోస్ కూడా తొందరగానే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ వీడియో కదా. ఎప్పుడు స్ట్రైట్ ఫేస్ ఆఫ్ చేయలేదు నేను. రివ్యూస్ మాత్రం నేను ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉండి ఫేస్ లేకుండానే ఇచ్చేవాడిని. సో ఇదే ముందుగా రావడం కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది. అండ్ ఈరోజు నేను మన లైఫ్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, కామెడీ చేయడానికి, నవ్వుకోవడానికి. మన లైఫ్లో చాలా పార్ట్ ఉంటుంది అనమాట. సో అలాంటి మన లైఫ్లో ఇంపార్టెంట్ పార్టే స్కూల్ లైఫ్. స్కూల్ టైంలో మనం చాలా ఫన్నీ సీన్స్ మన లైఫ్లో చాలా జరుగుంటాయి. ఆ టైంలో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా చాలా తింగర్ పనులు చేసి ఉంటాం. నేను కూడా చాలా చేశాను ఎదవ పనులు కాదు, పిచ్చి పూక్ పనులు అని చెప్పొచ్చు. అట్లుంటాయి మన లైఫ్లో. పిచ్చి పూకుల పనులన్నీ నేను చేసిన. సో సింపుల్గా మీకు నా స్కూల్ లైఫ్లో ఒకరోజు నాకు జరిగినంత దరిద్రం ఏ రోజు ఆ రోజు జరగలేదు. ఆ రోజు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది నిన్న నైట్ నిద్రపోతున్నప్పుడు అలా గుర్తుకొచ్చింది. ఆ టైము చెప్పలేను, కానీ ఆ రోజు నేను చేసిన ఏదో పనులన్నీ నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అండ్ నేను ఆ రోజు మార్నింగ్ లేచిన, స్కూల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయినా, అర్జెంటుగా మోషన్స్ అయితే వాష్రూమ్కి వెళ్ళిపోయినా, స్నానం చేసి రెడీ అయ్యి అన్నం తినేసి, మాకు స్కూల్ అనేది మామూలుగా 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా పీరియడ్ అవన్నీ అయిపోయేసరికి 9 అవుతుంది. సో 8:30 కల్లా నేను అక్కడ ఉండాలా. నేను కొంచెం లేట్ కాబట్టి 9 కల్లా అక్కడ ఉన్నా. మా పీటీ సార్ కట్టే పట్టుకొని అందరినీ తలిగిస్తూ ఉన్నాడు నాన్ స్టాప్. లేట్గా వచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్ నిలబెట్టి తలిగిస్తూ ఉన్నాడు. మామూలుగా టైంలో మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూస్తాం. నేనేం చేసిన అంటే, అలా అని కడుపు నొప్పి అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. మా ఇల్లు కొంచెం దగ్గరనే స్కూల్కి. కడుపు నొప్పి అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మా అమ్మకి, అమ్మ నేను కడుపు నొప్పి అమ్మ ఈరోజు ఇంటికి వెళ్ళినా అని చెప్పిన. మా అమ్మ కట్టె పట్టుకొని మళ్ళీ 2 తలిగించి ఇంటికి నుంచి స్కూల్కి పంపించేసింది. సరే లేట్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్కి అనుకుంటా నేను క్లాస్లోకి వెళ్ళిన. మా సారు అడిగిండు, ఎందుకు లేట్ అయిందిరా అని. చెప్పలేను, ఇల్లు దూరం అని చెప్పలేను, ఇల్లు దగ్గర ఉందని అందరికీ తెలుసు. సరే ఏం చెప్పాలా, కడుపు నొప్పి సార్ అని చెప్పిన. మరి కడుపు నొప్పి అయితే ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు వచ్చినావురా అని అడిగిండు. అప్పుడన్నా చెప్పచ్చు కదా సార్ వచ్చి వెళ్ళిపోయినా అని. లేదు, డిఫరెంట్గా చెప్పాలి కదా ఏదో ఒకటి. సార్ బాగా కడుపు నొప్పి ఉండే, ఇంటికి పోయినా ట్యాబ్లెట్స్ వేసుకొని వచ్చినా అని చెప్దాం అనుకున్నా. సెట్ కాలేదు. ఒక 5 నిమిషాలు సైలెంట్గా నిలబడ్డా. మామూలుగా మనం స్కూళ్ళల్లో సైలెంట్గా నిలబడ్డాం అనుకో, సారే సైలెంట్గా పంపించేస్తాడు, లేకపోతే 2 దెబ్బలు కొడతాడు. సేమ్ నేను అంతే అనుకొని సైలెంట్గా 2 నిమిషాలు నిలబడ్డా. మా సార్ నన్నే చూస్తున్నాడు ఇట్లా. మొత్తం క్లాస్ అంతా సైలెంట్, అందరు నన్నే చూస్తున్నారు. నేనేమో అక్కడ నిలబడ్డా. క్లాస్ ఏమో ఇక్కడ జరుగుతుంది. అక్కడ సగం పాఠం చెప్పినట్టే ఉంది.
ఏంద్రా ఈడు ఏం చెప్పట్లేదని సార్ చూస్తున్నాడు, మా క్లాస్ వాళ్ళంతా ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. నేనేమో సైలెంట్గా ఇక్కడే నిలబడ్డా అంతే. నా ఏం అర్థమవుతలేదు. చూసిండు, దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వచ్చిన. మామూలుగా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో నార్మల్గా ఉంటాం, కానీ సార్ కొట్టేటప్పుడు ఎట్లుంటాం, సార్ సార్ సార్, ఇది మనం చేసే ఓవర్ యాక్షన్. సార్ కొట్టేటప్పుడు సార్ సార్ సార్. మామూలు టైంలో మనకేం లేదు, మామూలుగా ఎవడు మనకు కొట్టినా సరే గట్టిగా తలగదు, కానీ సార్ కొట్టడానికి ఇట్లా కర్ర లేపిండి అబ్బా ఇట్లా యాక్టింగ్ నేను చేస్తాం. సో నేను కూడా సేమ్ అంతే చేసిన. ఈప్ మీద తలిగించిండు, వాతలు పడ్డాయి అరొక్క రోజు. ఈప్ మీద తలిగించిండు, దెబ్బకి నేను ఇక్కడ నుంచి బెంచ్ అవతలకి అక్కడికి వెళ్ళినా. ఫుల్ క్లాస్ అంతా ఏదో పిచ్చుకు చూసినట్టు నవ్వుతున్నారు. సర్లే మనకి అన్నీ నార్మలే కదా అని చెప్పేసి సార్ మళ్ళీ పిలిచిండు. 2 దెబ్బలు తిన్నాం. మళ్ళీ వెళ్ళి కాలేజ్ బెంచ్లో కూర్చున్నా, స్కూల్ బెంచ్లో కూర్చున్నాక ఫ్రెండ్స్ కాల్, అయ్యో ఎందుకురా లేట్ వచ్చినాం, ఓవర్ యాక్షన్. మామూలుగా వాళ్ళు కూడా లేటే వచ్చి ఉంటారు, ఏదో సైలెంట్గా మెల్లగా నన్ను కొట్టే టైంలో తప్పించుకొని వచ్చి ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు స్కూల్కి లేటే రానట్టు బిల్డప్ దిగుతారు. ఇటువంటి బ్యాచ్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అదే బ్యాచ్. ఏంటంటే చిన్న విషయాన్ని తీసుకొచ్చి పెద్దగా చూపిస్తారు, నేను ఎప్పుడు గొప్పవాణ్ణి అనే భ్రమలు బతికిపోతూ ఉంటారు మా బ్యాచ్ అంతా. ఎప్పుడు కొత్త బట్టలు కొన్నా సరే, ఏమైనా గిఫ్ట్స్ లేకపోతే బొమ్మలు కానివ్వండి, క్రికెట్ బ్యాట్ కొన్నా సరే, ఇట్లా ప్రతిదానికి బిల్డప్ ఇచ్చే బ్యాచ్ ఉంటుంది కదా, అది మా బ్యాచ్. మా బ్యాచ్లో అందరూ సేమ్ అంతే ఉంటారు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అరే ఎందుకురా లేట్కి వచ్చినావు, అవసరమా, అరే టైంకి రావాలరా అని ఇంకొకటి సోది బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు పద్ధతిలాగా బిహేవ్ చేసే బ్యాచ్ ఉంటుంది ప్రతి స్కూల్లో. ఆ బ్యాచ్ వాడు నా ముందు బెంచ్లో కూర్చుంటాడు. వాడు సోది, అరే టైంకి రావచ్చు కదరా, ఎందుకురా సార్తో దెబ్బలు తింటావు అని ఈ బిల్డప్ మాది. ఈడో పెద్ద పత్తి పువ్వు, ఇంటర్వెల్లో పోయి అన్నం బెల్లి వస్తాడు. ఆ పత్తి పువ్వు కూడా నాకు చెప్తున్నాడు. సరే వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మధ్యాహ్నం దాకా సైలెంట్గా కూర్చున్నా. మధ్యాహ్నం లంచ్ పీరియడ్ అయింది. మామూలుగా లంచ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట ఆడుకోవడానికి టైం ఉంటుంది మాకు. 1 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు బెల్ కొడతారు. సరే అర్ధగంట ఉంది కదా అని చెప్పేసి నేను అలా తిరుగుతూ ఉంటే మా బ్యాచ్ వాళ్ళు అందరూ కలిసి సోదేసుకుంటున్నారు. సరే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నారా, ఏదన్నా ఎగ్జామ్ పెట్టిర్రో దాని గురించి మాట్లాడుకుంటారా అని నేను ఇంపార్టెంట్ ఏమో అనుకొని వెళ్తే వాళ్ళ మధ్యలో ఇట్లా సందులో చూసిన. వాళ్ళతో పక్కన నుండి ఇట్లా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారు ఇల్లు నాకు చెప్పకుండా అని ఇట్లా చూస్తూ ఉన్నా. అప్పుడే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మా గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది, మా ఊరిలో గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఏంది వరి కోత మిషన్లు ఉంటాయి. ఆ వరి కోత మిషన్లు అక్కడ ఆపుతారు. మా వాళ్ళు ఏం ఆలోచించారంటే, వరి కోత మిషన్లో ఉంటాయి కదా ఇంజన్ పార్ట్స్, గ్రీజ్ డబ్బాలు, అవి కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంత చెత్త పూకోలు. సరే ప్లాన్ చేస్తున్నారు కదా, అది కూడా సైలెంట్గా చేస్తలేరు. నేను ఫస్ట్ చేస్తాను కొట్లాడుతున్నారు. ఈ ఎరుపుకోలు బ్యాచ్లతో మనకెందుకు అని చెప్పేసి నేను సైలెంట్గా పక్కకు వచ్చేసిన. అప్పుడే నా ఫ్రెండ్ గారు చూసిండు. ఆడు తీట పూకోడు, నాకన్నా ఎక్కువ తీట పూకోడు ఆడు. వాడేమన్నాడు, అరే మా అన్న ఇట్రారా అన్నాడు. సరే పిలిచిండు కదా అని చెప్పి చెప్పరా ఏంది. వాడేమో, అరే నీకు ఆ వరికోత మిషన్ కనిపిస్తుందా? నేనేమో కనిపిస్తుంది. అరే దాంట్లో గ్రీజ్ డబ్బా ఇంకా అవి ఉన్నాయిరా పార్ట్స్, అవి లేపేసినావు అనుకో మినిమం 200 వస్తాయంట. అయితే నేనేం చేయాలా? అరే సైలెంట్గా నేను చెప్తా, ఆ గ్రీజ్ డబ్బా తీసుకొచ్చేసి. అరే నాకెందుకురా ఇవన్నీ, ఆ గ్రీజ్ డబ్బా నేనేం చేసుకుంటా అని నాకు మనసులో అనిపిస్తుంది. ఆయనకి చెప్పలేను నేను. ఆడేమో సైలెంట్, పోరా ఏంది పోరా, నేనెందుకు కావాలరా అని నేనన్నా. అవసరమా నాకు? మీరేదో ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు ఓన్రి, నేనెందుకు కావాలా? పెద్ద పత్తి పువ్వు లెక్క. సరే నేనన్నా, అరే నువ్వు పోయి తీసుకొచ్చేసి నేను చూస్తే చెప్తా అని చెప్పిన.
సరే అని చెప్పేసి వాడు సైలెంట్గా పోయిండు. నేను చూస్తూ ఉన్నా మా పీటీ సార్ వస్తున్నాడా, లేకపోతే ఆ వరికోత మిషన్ బండి ఓనర్ వస్తున్నాడా అని ఇట్లా అని అక్కడే నిలబడి చూస్తున్నా. ఈలోపు బెల్ అయిపోయింది. బెల్ కొట్టేసారు మా క్లాస్ లోపలికి వెళ్ళిపోవాలి. పీటీ సార్ కట్టబట్టుకొని అక్కడి నుంచి వస్తున్నాడు. చూసిన నేను, అరే సార్ వస్తున్నాడు, ఏం చేయాలి, ఈడేమో లోపలికి పోయిండు ఆ గ్రీస్ డబ్బా కోసం. అరే మధు అన్న, ఆయన పేరు మధు అన్న రాలేడు. అరే సార్ వచ్చిండు అని గట్టిగా అరిచిన. ఆడు ఇంటలేడు. నేను మెల్లగా పోయినా, అరే 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 సార్ వస్తుండ్రా అని చెప్పిన. ఆడు అట్నుంచి ఉరిగిండు వాష్రూమ్ సైడు. అంతే, మా పీటీ సార్ నన్ను చూసిండు. ఏంద్రా అని కట్టబట్టుకొని నన్ను కొట్టడానికి వచ్చిండు. సార్ మళ్ళీ యాక్టింగ్. నేను అమ్మో, మా సార్ నేను చేసే యాక్టింగ్ ఇంకెవ్వడు చేయడు. అట్లా యాక్టింగ్ చేస్తా. సార్ పో క్లాస్లోకి పో, సేమ్ అంతే, పో క్లాస్లోకి పో. సార్ నేను వెళ్తా సార్ అని అట్లా పరిగెట్టుకుని నేను వెళ్ళిపోయినా. వాడు వస్తాడో రాదా అని నాకు టెన్షన్. వాడు అప్పటికే గ్రీస్ డబ్బా తీసుకొని ఎటో పోయిండు. తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత మెల్లగా క్లాస్లోకి వచ్చిండు. అప్పటికి మా సార్ ఇంకా బెల్ అయిపోయినా సరే ఇంకా రాలేదు మా పీటీ సారు. సో మేము వెయిట్ చేస్తున్నాం. వీడు ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ అట్లా అని వచ్చేసిండు. సార్ అక్కడి నుంచి వస్తుండు, వీడు ఇటు నుంచి వచ్చేసి లోపలికి పోతుండు. మా సార్ చూసి ఆపిండు. నన్ను కాదు, నేను బెంచ్లో కూర్చున్నా, వాడిని ఆపిండు. వాడు ఇట్లా నిలబడ్డాడు చేతులు కట్టుకొని. ఏడికి పోయినవరా అంటే, సార్ టాయిలెట్ సార్. ఇప్పుడేం టాయిలెట్ రా అని సార్ తలిగించిండు. తెలియగానే కొట్టం కూడా కొట్టలేడు, చాలా ఇట్లా చెయ్యి లేపంగానే అట్లా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ లోపలికి వచ్చిండు. పోయి కూర్చోపో అన్నాడు. సరే అని చెప్పి కూర్చున్నాడు. వచ్చి నా పక్కన వచ్చి కూర్చున్నాడు. వాడు వచ్చి కూర్చున్నాడా, ఏమైందిరా అని నేను అడిగిన. అరే సార్ అని చెప్పగానే నాకు మస్తు బుగులైందిరా. అరే అట్లనే పోయినా నేను అన్న. ఎటు పోయినారా అంటే, అటు సైడ్ పోయినారా అని స్కూల్ ఇంకో సైడ్ పోయినా అని చెప్తాడు. అటు సైడ్ మాకు ప్రైమరీ స్కూల్ ఉంటుంది, ఒక సైడ్ హై స్కూల్, ఇంకో సైడ్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, మధ్యలో కాలేజ్ ఉంటుంది. వాడు ప్రైమరీ స్కూల్ సైడ్ వెళ్ళి అక్కడ ఎక్కడో దాసపెట్టేసి వచ్చిందంట ఆ డబ్బాని. అరే దాసపెట్టేసి వచ్చినారా అని ఈడ అంటున్నాడు. సరే మధ్యాహ్నం క్లాస్ అయిపోయినాక పోదాం అనుకున్నాం. ఏంటంటే మాకు ఈవినింగ్ 3:30కే వదిలేస్తారు, 3:30-4 గంటలకి. సరే ఆ తర్వాత పోదాం అనుకున్నాం. 4 అయింది, లాస్ట్ బెల్ కొట్టేసారు. సో నేను అనుకున్నా, ఆ మధుగాడు కూడా పిలిచిండు, ఇద్దరం పోతుంటే మా ఫ్రెండ్ గాడు ఇంకో కూడా ఆపేసిండు. రారా వాలీబాల్ ఆడదాం అన్నాడు. వాలీబాల్ ఆడదామంటే ఉండరా 10 నిమిషాలని మేము అన్నాం. రాబే ఏడిపోతున్నా అని వాడన్నాడు. అరే పోతాంరా అంటే, అరే ఆగిపోయి అన్నాడు. నీతో ఎప్పుడు మాట్లాడా అన్నాడు. మామూలుగా క్లాస్లో ఉన్నప్పుడు 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ గారు నీతో ఎప్పుడు మాట్లాడా అంటే ఆడు అలుగుతున్నాడని అర్థం. ఇక ఆడు అలుగుతే మనం వినాల్సిందే అన్నమాట. నేను ఎప్పుడు మాట్లాడరే నీతో అనగానే సరేరా దా వాలీబాలే ఆడదాం అని చెప్పేసి మేము అందరం కలిసి వాలీబాల్ ఆడడానికి రెడీ అయిపోయినాం. టీంలు అటు ఇద్దరు ఇటు ఇద్దరు. ఫస్ట్ వాడేసిండు బాల్, నేను పాస్ చేసిన. ఆ తర్వాత వాడేసిండు, మళ్ళీ నేను పాస్ చేద్దాం అనుకున్నా, నా చేతిలోకి పోయింది. సార్ అట్లా ఒక 2-3 సార్లు అయింది అంతే. నన్ను గేమ్లోకి తీసేసిండు. ఇంకో ప్లేయర్ని యాడ్ చేసుకున్నాడు. ఈసారి నేను అలిగిన సైడ్కి కూర్చున్నానా, నాకు కొంచెం తీట ఎక్కువ. అందులో నన్ను కావాల్సి తీసేసిండు గేమ్లోకి. నేను ఎక్కిరిస్తున్నా అన్ని. అంటే ఆడు మిస్ చేసినప్పుడల్లా, బాల్ పోగొట్టినప్పుడల్లా నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ముంగడ. వానికి పిచ్చి కోపం వస్తున్నది, ఫుల్ కోపం. ఆడు ఎందుకు పిలిచిండ్రా అని అనుకుంటున్నచ్చు మనసులో. అంత తిక్కలేపిస్తున్నా నేను అన్ని. వాడు ఇంకా పిచ్చి కొద్దీ ఇంకా ఆడుతున్నాడు. ఫుల్ తిక్కలేసిపోయింది దానికి కూడా, నేను ఎక్కిరిస్తున్న కొద్దీ. అంతే, వాడు నన్ను కొట్టనీకి వచ్చిండు, నేను కొట్టనీకి పోయినా. ఇద్దరం ఇక బాల్ కోసం కొట్టుకున్నాం. ఆడేమో బాల్ నా సైడ్ ఇసిరిండు, నేను బాల్ ఏమో అటు సైడ్ పడేసిన. ఆడు బాల్ దేపోరా అని నన్ను అన్నాడు, నేను దేనేం చేసుకుంటావా అని నేను అన్నాడు. అర్ధగంట సేపు అయింది గొడవ అంతా. నేను మర్చిపోయినా గ్రీస్ డబ్బా అవన్నీ. మధుగానికి గుర్తుంది. వాడేమన్నాడు, అరే పోదాం పరా సైలెంట్ కానీ. అప్పటికి మా ఇద్దరికి గొడవ అయిపోయింది. సరే పోదాం రా సైలెంట్ కానీ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఆడ డబ్బా లేదు.
ఎవడో కొట్టేసిండు ఆ డబ్బాని. సరే అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక తర్వాత ఆ గ్రైజ్ డబ్బా ఏడికి పోయిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ మాది కూడా నెక్స్ట్ డే ఇదే స్టార్ట్ చేసిండు. అరే మళ్ళీ ఇంకోటి తీసుకొద్దాం రా, ఇక నీతో ఇట్లా కాదని చెప్పేసి నేను సైలెంట్గా క్లాస్కి వెళ్ళిపోయినా. సో మన లైఫ్లో కూడా ఇటువంటి ఎదువేషాలు మనం చాలా వేసి ఉంటాం. సో మన లైఫ్లో ఇలాంటి కామెడీ అప్పుడప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటివి కావాలి, కానీ పెద్ద అయినాక ఇలాంటివి మనం ఎప్పుడు చేయి ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీకు కూడా లైఫ్లో ఇలాంటి పార్ట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బాయ్, సీ యూ.